వాళ్ళ తరపునొచ్చి కావాలనే మన ఇంట్లో తిష్ట వేసింది. ఎందుకు? ఏదో ఉంది, ఏదో చెయ్యాలనుకుంటుంది. మీకు తెలుసు కానీ చెప్పడం లేదు. నాకు తెలీదు కానీ తెలుసుకుంటాను. ఆమెకు తెలీదు ఈ భాను అన్నీ తెలుసుకుంటుందని. గుడ్ నైట్. కలలోకి దేవయాని వచ్చి మిమ్మల్ని ఏదైనా అంటే నన్ను పిలవండి, నేను చూసుకుంటా. నేను వస్తా. ఎక్కడికి? నువ్వెక్కడికి? ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా? నీ నీడలాగే వెంటాడతా. నేడేం చేస్తుంది? నేల మీదే పడి ఉంటుంది. అలాగే అనుకో. నీడ గోడ మీద పడితే నిలబడ్డట్టే కనపడుతుంది కదా. నీ గోడంతా నాకెందుకు కానీ నేను జాగింగ్కి వెళ్తున్నాను. నేను జాగింగ్కి వస్తా, నీకేం అభ్యంతరం లేదు కదా. ప్రపంచంలో నేను ఒక్కడనే జాగింగ్ చేయాలన్న రూల్ ఏమీ లేదే. నిరభ్యంతరంగా రావచ్చు. రా నీడా. అయితే పద. జాగింగ్ ఎందుకు చేస్తారో తెలుసా ఏజే? నాకెన్ని తెలిస్తే ఉందిలే గాని నీకేం తెలుసో చెప్పు. ఇలా మనం రోజు పరిగెత్తడం అలవాటు చేసుకుంటే రేపు పారిపోవడానికి ఈజీగా ఉంటుంది. పారిపోవడానికా? అవును. సమస్యల నుంచి పారిపోవడానికి, కష్టాల నుంచి పారిపోవడానికి, కన్నీళ్ల నుంచి పారిపోవడానికి, బాధల నుంచి పారిపోవడానికి ఈజీగా ఉంటుంది. సమస్యల నుంచి పారిపోయే వాళ్ళని పిరికివాళ్ళు అంటారు. కష్టాల నుంచి పారిపోయే వాళ్ళని చేతకాని వాళ్ళు అంటారు. కన్నీళ్ల నుంచి, బాధల నుంచి పారిపోయే వాళ్ళని అసమర్థులు అంటారు. ఏజే అసమర్థుడు కాదు, పిరికివాడు కాదు, చేతగానివాడు అంతకన్నా కాదు. జాగింగ్ చేయడం వల్ల పరిగెత్తడం కాదు అలవాటయ్యేది. మైండ్ ఫ్రెష్ అయ్యి పాజిటివ్ థింకింగ్ అలవాటు అవుతుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. జీవితంలో డిసిప్లిన్ అలవాటు అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒంట్లో కొవ్వు కరుగుతుంది. ఇప్పుడేగా మొదలుపెట్టావు, పోను పోను నీకే తెలుస్తుంది. ఏమైంది? నువ్వు స్పీడ్ గా వెళ్తున్నావు. నేను చేసేది జాగింగ్. స్లోగా వెళ్లే పని అయితే ఇంటి కాంపౌండ్లోనే తిరగొచ్చు కదా. నువ్వు కావాలని నన్ను వెనుక పడేస్తున్నావు. నువ్వు నాతో పోటీ పడితే ఎప్పటికీ నన్ను చేరుకోలేవు. ఇలాగే వెనకబడిపోతూ ఉంటావు. అన్నయ్య 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 వద్దన్నయ్య, అన్నయ్య వద్దన్నయ్య, అన్నయ్య ఆగన్నయ్య, నీకు దండం పెడతా అన్నయ్య. నువ్వు కూడా లేకపోతే నేను అనాథనైపోతే అన్నయ్య. వద్దన్నయ్య. నేను బ్రతికి లాభం లేదు. చేస్తే నీ బాధలు పోతాయి. నా నాపకమ్మా, వదులమ్మా, వదులు, వదులు, వదులమ్మా, వదులు. ఏంటిది? మా అన్నయ్య సార్ పురుగుల మంది తాగుతా అంటున్నాడు. ఆపడం నా వల్ల కావట్లేదు. వదులు. ఏమైంది? ఎందుకు ఇంత పిచ్చి పని చేస్తున్నావు? అంత కష్టం వచ్చింది నీకు? నేను బ్రతికుంటే అప్పులు వాళ్ళు మాటలతో చంపేస్తున్నారు సార్. వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని పుచ్చుకోవడానికి బాగా అప్పులు చేశాను సార్.
అయినా బిజినెస్ లో లాస్ వచ్చింది. అప్పులు తీర్చడానికి ఏ ఆధారం లేక ఇప్పుడు చావు తప్ప ఏ గతి లేదనుకున్నాను సార్. నువ్వు చచ్చిపోతే అప్పులు వాళ్ళు నీ కుటుంబాన్ని వదిలేస్తారా అని అనుకుంటున్నావా? నాకు అన్నయ్యకు నేను తప్ప మాకు ఎవరు లేరు సార్. ఇప్పుడు అన్నయ్య కూడా లేకపోతే నేను అనాథనైపోతాను సార్. చూసావా, ఈ ప్రపంచంలో ఎవరు లేకపోయినా ఒక్కడవే ఉన్నావన్న ధైర్యంతో బతుకుతుంది నీ చెల్లెలు. ఆమెను ఎవరూ లేని అనాథం చేస్తే ఈ లోకంలో ఒంటరిగా ఎలా బతుకుతుంది అనుకున్నావు? ఈ ప్రపంచంలో ఎవరి సంపాదన వాళ్ళదే, ఎవరి బతుకు వాళ్ళదే. నీకొచ్చిన సమస్యకి సానుభూతి చూపిస్తారే తప్ప నీ అప్పులు ఎవరూ తీర్చరు. రేపు అప్పుల వాళ్ళందరూ నీ చెల్లెల మీద ఒత్తిడి తీసుకొస్తే ఒంటరిగా ఎవరికైనా సమాధానం చెప్తుంది? నువ్వు చేసిన పనికి నీ చెల్లెలు చివరికి నువ్వు నడిచిన దారిలోనే నడిచి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు చస్తే నేను కాటికి పంపడానికి కనీసం నీ చెల్లెలైనా ఉంది. కానీ నీ చెల్లెలు అనాశవంగా మారుతుంది. అలా ఆమె దిక్కులేని చావు చావటం నీకిష్టమేనా? నీకు అప్పిచ్చిన వాళ్ళందరూ కోట్లు మూలుగుతుంటే అందులో ఎంతో కొంత వడ్డీకి ఇచ్చిన వాళ్ళు అయ్యుండరు. వాళ్ళకి భార్య, పిల్లలు, సంసారాలు ఉంటాయి కదా. కూతురు పెళ్లి కోసమో, కొడుకు చదువు కోసమో కూడబెట్టుకున్న డబ్బు నీతో ఉన్న పరిచయంతోనో, నీ మీద ఉన్న నమ్మకంతోనో అప్పుగా ఇచ్చుంటారు. నువ్వు వాళ్ళ డబ్బు వాడుకుని ఇలా అర్ధాంతరంగా చచ్చిపోతే నీ మూలంగా వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడతాయి. నీ అప్పులకి, నీ తప్పులకి నువ్వే బాధ్యత తీసుకోవాలి తప్ప ఎవరో వచ్చి బాధ్యత తీసుకోరు. నీలాగే చాలామంది అప్పులు తీర్చడానికి అదనంగా కష్టపడి డబ్బులు సంపాదించాలనుకోరు. అప్పులు తీర్చలేమని భయపడే మొహం చాటేస్తారు. దాంతో నా అనే వాళ్ళందరూ నీకు దూరం అయిపోతారు. నిన్ను నమ్మి నీకు డబ్బులిచ్చిన వాళ్ళందరినీ నువ్వే శత్రువులుగా మార్చుకుంటున్నావు. అలా కాదు. మనం బాధలో ఉన్నప్పుడు సమస్యకి పరిష్కారం దొరకదనిపిస్తుంది. కాస్త నిదానంగా ఆలోచించి చూస్తే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆలోచించు. నీ చెల్లికి అన్నగా అండగా ఉండు. పిరికి వాళ్ళ సమస్యల నుంచి పారిపోయి ఆమెను అనాథగా మార్చకు. ఇంట్లోకి తీసుకెళ్లి కాస్త కనిపెట్టుండమ్మా. అలాగే సార్. రా అన్నయ్య. ఏంటి? నీ హితబోధ చూస్తే నవ్వొస్తుంది ఏజే. ఈ నీతి సూత్రాలన్నీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేవు. చచ్చిపోవాలనుకునే వాడిని బ్రతికించవు. వాడు భరించలేని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడని తెలిసి పైసా సాయం చేయలేదు. అందుకే అలా అనిపిస్తుంది. నేను పాజిటివ్గానే ఊహిస్తున్నాను. అందుకే నాకు అతనిలో మార్పు వస్తుందన్న నమ్మకం కలిగింది. అతను ఆత్మవిశ్వాసంతో ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటాడని నేను నమ్ముతున్నాను. పోరాడి సాధించేవాడే ధీరుడు. ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడేవాడు చేతగానివాడు. సార్, ఇందాక మీరు చెప్తుంటే నా సమస్యలు మీకేం అర్థమవుతాయిలే అనుకున్నాను.
అందరూ సలహాలు ఇచ్చేవాళ్లే తప్ప సాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అనుకున్నాను. కానీ ఆలోచిస్తే నేనెంత పెద్ద తప్పు చేయబోయానో అర్థమైంది. ఒక పిరికితనంతో నేను ప్రాణం తీసుకుంటే నా చెల్లెళ్ళు బ్రతుకు అన్యాయం అయిపోయేది. ఏదైనా సరే బ్రతికి సాధించాలనిపించింది. నాకు అప్పు ఇచ్చిన వాళ్ళ ఇళ్ళకెళ్తాను సార్. రాత్రి పగలు కష్టపడి కొద్దిగా అప్పు తీరుస్తానని వాళ్ళకి నేను మాటిస్తాను సార్. నా చెల్లెలు పెళ్ళైనా నా డబ్బుతో చేస్తాను సార్. సమయానికి దేవుళ్ళే వచ్చి నాకు నా బాధ్యత గుర్తు చేశారు. ఈ పిరికితనాన్ని పోగొట్టారు. మీ మాటలతో నా సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికింది. విన్నావా? ఏదైనా సరే చెప్తే ముందు వినడం నేర్చుకోవాలి. అందులో నిజం ఎంతుందోనని ఆలోచించాలి. ఎదుటి మనిషి మాటల్ని పాజిటివ్గా తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. పద. మీరు జాగింగ్ పూర్తి కాగానే బాటిల్ నీళ్లు తాగేస్తారు. ఇంత పొద్దునే షాపులు తెరిచి ఉండవని నేనే తీసుకొచ్చాను. సారీ ఏజే, నాకు జాగింగ్ కంప్లీట్ కాగానే బాటిల్ నీళ్ళు తాగటం అలవాటు. నీకుంచటం మర్చిపోయాను. సారీ. అలాగా? మొత్తానికి మా ఏజే నీ చేత ఇన్ని నీళ్లు తాగించారన్నమాట. ఇకనైనా ఏజే దగ్గర జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. అదే జాగింగ్లో పోటీ పడితే అలసట, ఆయాసం, దాహం తప్ప లాభం ఏమీ ఉండదు. మీ ఆవిడ కూడా నీలాగే ఉచిత సలహాలు ఇస్తోంది. ఉచితంగానే కదా, పైసా ఖర్చు లేకుండా ఎవరైనా ఉచితంగా సలహాలు ఇస్తే పాటిస్తే పోలా? నీ సొమ్మేం పోదు కదా. కరెక్ట్గా చెప్పారు. సలహాలు తీసుకొని వాళ్ళు, ఎదుటి వాళ్ళ మంచి మాటల్ని పట్టించుకొని వాళ్ళు చివరికి ఎంతో నష్టపోవడం నాకు తెలుసు. నువ్వు బాటిల్ నీళ్ళిచ్చి సముద్రమంత తత్వబోధ చెయ్యకు బాను. మీ రుణం ఉంచుకోనులే. ఏజే చేత ఇంతకన్నా ట్రిబుల్ అంటే 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. మంచిది, ఓ గుణపం తెప్పిస్తాను. దేనికి? 3 చెరువులు తవ్వాలి కదా. చాలా అదృష్టవంతురాలివి అంజలి. పెళ్లి చేస్తున్నారంటే ఏదో తూతూ మంత్రంగా చేయించి చేతులు దులుపుకుంటారు అనుకున్నాను. ఏజే హోదాకి తగ్గట్టుగా అన్నీ చేస్తున్నారు. ఈ చీరను చూడు. మీ నాన్నైతే ఈ ఒక్క చీర ఖరీదుతో మొత్తం పెళ్లి బట్టలన్నీ తీసుకుందామనేవాడు. అవునమ్మా, ఈ ఒక్క చీర ఖరీదుతో నాన్న పెళ్లి బట్టలన్నీ తీసుకుందామనేవాడు. ఇప్పుడు నాన్న పరిస్థితి ఏం బాలేదు, అది నీకు తెలుసు. తెలిసి కూడా ప్రతి విషయంలో ఏజేతో పోల్చి నాన్న తక్కువ చేయకమ్మా. ఇదైతే నువ్వు తెచ్చేవాడివా, అదైతే నువ్వు కొనేవాడివా అని కించపరిచినట్టు మాట్లాడుకు. నాన్న మనసు చివుక్కుమంటుందమ్మా. ఏ తండ్రి మాత్రం తన కూతురు పెళ్లి తన చేతుల మీదుగా జరపాలని కోరుకోడు. అప్పులు పాలైనా సరే ఏ లోటో లేకుండా ఘనంగా పెళ్లి చేయాలనుకుంటాడు. కాస్త ఓపిక పడితే నాన్న ఇల్లు కూడా అమ్మేసి నా పెళ్లి చేసి ఉండేవాడు కదా.
నేనిప్పుడేమన్నానే? మీ నాన్న పరిస్థితి నాకు మాత్రం తెలీదా? ఇవన్నీ చూసేసరికి కళ్ళు బైర్లు కమ్మి ఏదో అన్నానులే, వదిలే. నువ్వు నా గురించి, నా అదృష్టం గురించి సంతోషపడుతున్నావు. నేను నాన్న అక్క గురించి, అక్క కాపురం గురించి బాధపడుతున్నావు. నిజానికి ఇదంతా నా అదృష్టం కాదమ్మా, అక్క దురదృష్టం. అక్క దురదృష్టమే మనకిలా కలిసొచ్చింది. దాని కర్మేంటంటే దాని పెళ్లికి తన జీవితమే బలైపోయింది, నా పెళ్లికి తన జీవితమే బలైపోయింది. నిజమేనే, కానీ ఆ ఏజే వినేలా లేడు కదా. నీ పెళ్లికి ఆయన మీద ఆధారపడ్డవాళ్ళం. ఆయన్ని మందలించి కాపురం సరిగ్గా చేసుకో అని చెప్పలేం కదా. దేవుళ్లాంటి ఏజే మనసు ఆ దేవుడే మార్చాలి. హలో ఏజే గారు. హలో, రా కూర్చో. చెప్పు, క్యాపిటల్ అమౌంట్ ఏమైనా తగ్గిందా? మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పాలని వచ్చాను. తప్పుగా అనుకునేదైతే తప్పకుండా అనుకుంటాను, అందులో మార్పు ఉండదు. కానీ నీ మాటల్లోనేదో మార్పు కనపడుతుంది. చెప్పు, ఏంటది? మీతో పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అంటే ఈ రెస్టారెంట్ నేనే సొంతంగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నేనెప్పుడు ఏజే రెస్టారెంట్స్లో ఎవరిని భాగస్తులుగా కలుపుకోలేదు. మంచి సెంటర్లో మీకు స్థలం ఉంది కాబట్టి పార్ట్నర్షిప్ ఒప్పుకున్నాను. ప్లాన్ ఇచ్చింది నేను, అన్నీ సెట్ చేసింది నేను. స్థలం మీది కాబట్టి నువ్వు సింపుల్గా తప్పుకోవాలనుకుంటున్నావు. సడన్గా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావో తెలుసుకోవచ్చా? ఇంతకన్నా మంచి ఆఫర్ వచ్చింది. మీరంటే ఆల్రెడీ ఎదిగిపోయారు. నాకు ఇది మంచి అవకాశం, వదులుకోలేక. మంచి ఆఫర్ అయితే వెల్ అండ్ గుడ్, నాకేమీ అభ్యంతరం లేదు. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసే ముందు అడ్వాన్స్ వెనక్కి చేయాలి. నేను నా విలువైన టైంలో 3 రోజులు నీ కోసం వేస్ట్ చేశాను. ఇక 3 నిమిషాలు కూడా వేస్ట్ చేయకుండా బయలుదేరండి. ఆల్ ద బెస్ట్. ఏజే, ఏదో జరిగినట్టుంది. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి వినాల్సిన అవసరం ఉంది. ఏంటది? మీ పార్ట్నర్కి వేరే మంచి ఆఫర్ ఎవరిచ్చారో తెలుసా? ఎవరు? నేనే. అతన్ని పక్కకు తప్పుకోమని సలహా ఇచ్చింది, బెస్ట్ ఆఫర్ ఇచ్చింది నేనే. గుడ్. ఇది ఇక్కడితో ఆగిపోదు, చైన్ లింకులా కొనసాగుతూనే ఉంటుంది. నువ్వు నిలబడినవే జారుడు మెట్లు. అయినా సరే నా మీద కోపంతోనైనా నువ్వు ఎదుగుతాను అంటున్నావు. సంతోషం.
అలా వీళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధం దేవయాని ఇలాంటి ఉద్దేశంతో వచ్చిందా? ఏజేని ఈ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగడానికి ట్రై చేస్తుందా?